మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా పవన్ గారు, రామకృష్ణ మేరకు మైండ్ థే బిండి మార్చ్ ఇండియా స్టాక్ కామెంట్ అర్థం కాలేదన్న, సారీ. ఇక వివేకానంద గారు, సయ్యద్ అన్న జనవరి చివరి వరకు మినిమం ప్రైస్ ఉంటుందా అన్న? స్మాల్ బాక్స్ 300 నుంచి 400 అన్న చెప్పు అన్న. సంక్రాంతి వరకు మంచి ధరలు ఉంటాయన్నది మా అందరి అంచనా. చూడాలి ఎలా ఉంటుందో. జనవరి చివరికి అడిగారు కాబట్టి సంక్రాంతి తర్వాత మాత్రమే దీని గురించి చెప్పగలం. ఇక మనం మరొక పరిశీలిస్తే, లాస్ట్ ఇయర్ అంతా శ్రీరామమయం, ఈ ఇయర్ అంతా రామకృష్ణమయం. బ్రదర్ రామకృష్ణ, వేర్ ఆర్ యూ ఫ్రమ్? శ్రీరామ గారు చాలా రోజుల కామెంట్ పెట్టారు. వెల్కమ్ టు శ్రీరామ్ గారు. రామకృష్ణ గారిది అనంతపురము. ఇక నాగరాజు గారు, అన్న 2025లో ఫార్మర్స్ లాస్ అయ్యారు, బట్ 2026లో మొత్తం లాస్ అవుతారు అని అనిపిస్తుంది. ఈ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో వాటర్ ప్రాబ్లం ఉండదు, సో అందరూ టమోటా నాటుతారు, చిన్న ఫార్మర్ని ముంచుతారు. అందుకే ఓన్లీ టమోటానే కాకుండా వేరే పంట కూడా పెడితే మంచిది. మొత్తం మీదైతే ఈసారి నీటి కరువు ఎక్కడ ఉండదు, ఎందుకంటే మంచి వర్షాలు పడ్డాయి, అన్ని చెట్లు కూడా నీళ్ళు సౌకర్యం బాగా ఉంది. దాంతో అందరూ ఈసారి టమాటాలు నాటుతారు, చిన్న రైతులను ముంచేస్తారు. కాబట్టి టమోటానే కాకుండా వేరే పంట కూడా చూసుకోమని చెప్పి నాగరాజు గారు అన్నదాతలు సలహా ఇస్తున్నారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, 530 అన్న జేస్ మండీలో నేను లైవ్లో ఉన్నాను. ఇవాళ అనంతపురం ధర కూడా అంతే చెప్పానన్న. ఇక కురుబ వసంత్ గారు, అనంతపురం డిస్టిక్లో అక్టోబర్లో నో ప్లాంటేషన్, నవంబర్ నో ప్లాంటేషన్, కొద్దిగా జరిగింది. మళ్ళీ రేట్లు పెరిగినప్పుడు నార్లు లేదు, నిజం జరిగింది. నార్లు చివరిలో అర్థం కాలేదు, కాకపోతే అక్టోబర్ నవంబర్లో మాత్రం కొద్దిగా జరిగిందని వసంత గారు కామెంట్ పెట్టారు. ఇక రామకృష్ణ గారు, ఏది ఏమైనా డిసెంబర్ నెలలో రేట్లు ఉంటాయి. డిసెంబర్ కటింగ్ పడే రైతులు కొంచెం ఫాస్ట్గా డ్రిప్ మందులు పంపియండి, తొందరగా పంట అమ్ముకోండి. ఇది నా సూచన. జాగ్రత్త డిసెంబర్ రైతులకు నేను అందించే సమాచారం. రామకృష్ణ గారు పదే చెప్తూనే ఉన్నారు, ఈ డిసెంబర్ వరకు ధరలు బాగుంటాయి, తర్వాత ధర తగ్గుతుందని. చూద్దాం, కనీసం సంక్రాంతి వరకు మంచి ధరలు ఉంటాయని నా అంచనా, బట్ చూద్దాం. ఇక రామకృష్ణ గారి మరొక కామెంట్, అన్న నేను రోజు మెసేజ్ చేస్తుంటాను, నేను చెప్పిన మాట డిసెంబర్లో సరుకు తగ్గుతుంది, జనవరి 15 పైన పెరుగుతుంది. ఇది రాసి పెట్టుకున్న కొత్త ప్లాంటేషన్ భారీ నుంచి అతి భారీగా చేశారు. జనవరి 15 తర్వాత సరుకు పెరగవచ్చని రామకృష్ణ గారు సమాచారం ఇస్తున్నారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, మైదుకూరు కాయలు స్టార్ట్ అయ్యాయి బ్రో. నిజమన్నా, డిసెంబర్లో వాళ్ళ కాయలు స్టార్ట్ అవుతాయి. జనవరి నుంచి మదనపల్లి స్మాల్ క్రేట్స్ అంటున్నారు, నిజమేనా? చంద్రమోహన్ రెడ్డి గారు, అన్న మదనపల్లి, మొలకల చెరువు, గుర్రంకుంట ఈ 3 మార్కెట్లు మాత్రం ప్రస్తుతం పెద్ద క్రేట్లు ఉన్నాయి. మొత్తం 3 మార్కెట్లు ఒకేసారి అమలైతేనే మదనపల్లిలో కూడా చిన్న క్రేట్లు వస్తాయన్న. కేవలం మదనపల్లి మాత్రం చిన్న క్రేట్లు రావు. మొలకల చెరువు, గుర్రంకుంట, మదనపల్లి ఈ 3 మార్కెట్ మండి యజమానులు కలుసుకొని ఒక నిర్ణయానికి వస్తేనే చిన్న క్రేట్లు మార్కెట్లలో వచ్చే అవకాశం ఉంది. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. కాకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహదా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.